అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలే అర్పిస్తాను మహారాజా. నువ్వా ఇంకేం చేయమ్మా, ఇంతకన్నా ఏం చేయను. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. ప్రాబ్లం ఏంటో బాగా అర్థమైందిరా. ఇన్నాళ్ళు మీరు ముక్కి ములికి కట్టుకున్న దాన్ని ఎవడో ఒకడు తటేల్నొచ్చి కొట్టి పారేస్తే ఐ అండర్స్టాండ్. సబ్స్క్రైబ్ టచ్ చేసే, నువ్వు సబ్స్క్రైబ్ చేసే. మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? సైనికులారా, సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలే అర్పిస్తాను మహారాజా. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను ఒప్పుకోను యాకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. అంకుల్, క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. I am a very, very bad man. నువ్వా? If you are bad, I am your dad. కాలర్ పట్టుకోవడం ఏముందిరా,
ఈ ఊరొచ్చింది మెడ పట్టుకున్నా ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. కర్రలు కత్తులు తీసుకురావడం మాస్ కాదురా. మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి. నువ్వు ఇంత మోసం చేసినా నేను నా నొప్పి దాచుకోవడానికి నవ్వుతున్నా, నువ్వు నీ తప్పు దాచుకోవడానికి ఏడుస్తున్నావు. ఒక్కొక్కనికి మొలదారం కింద గుడాలు రాలితే ఎట్లయితే గట్లా చూసుకుందాం. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. స్టైల్ స్టైల్ అనా? మార్కస్ చెప్పు. తిన్నావా? పెట్టిరిప్పుడే నోట్లా పెద్ద ముద్ద. పాపం అభి ఎంత ఫీల్ అయి ఉంటాడో కదా. పాపం అభి. ప్రాబ్లం ఏంటో బాగా అర్థమైందిరా. ఇన్నాళ్ళు మీరు మొక్కి మూలిగి కట్టుకున్న దాన్నే ఎవడో ఒకడు తడేళ్ళనొచ్చి కొట్టి పారేస్తే ఐ అండర్స్టాండ్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. చిన్న కథ కాదు నీది. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగ్గేసినావు. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను అద్భుతం, ఫెంటాస్టిక్. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపో. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది. కూల్, నాకు నడకలవాటే. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.